వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చనుబండ గ్రామంలోని ప్రైవేటు పాఠశాల హాస్టల్లో భోజనం చేసిన 3 విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఫుడ్ పాయిజన్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ చాట్రాయి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉషోదయ స్కూల్లో 3 పిల్లలకి కడుపులో నొప్పిగా ఉంది అని తెలవడం వల్ల ఇక్కడికి మండల అధికారులను డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నూజివీడు నుంచి ఎస్ఐ గారు, మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరము, అలాగే డిఈఓ గారు కూడా ఎంఈఓ గారు కూడా వచ్చారండి. అందరం కలిసి పిల్లల్ని ప్రతి ఒక్కరిని పేరుట ఇబ్బంది ఏంటి అని అడగడం జరిగింది. ఆ 3 పిల్లలే కడుపులో నొప్పి, ఒక బాబుకేమో కడుపులో నొప్పి కొంచెం ఉబ్బరంగా ఉంది, నాకు ఇంజెక్షన్ చేశాక తగ్గిపోయిందని చెప్పాడు. పాప ఏమో నాకు కడుపులో గ్యాస్ ఉందమ్మా, అంతకుముందు ఇంజెక్షన్ చేశాక తగ్గిపోయిందని చెప్పారు. 3 కూడా కడుపులో నొప్పి అని చెప్పారు. అది ఇంజెక్షన్ చేశాక టాబ్లెట్ వేశాక తగ్గిపోయింది అన్నారు. మిగతా పిల్లలందరికీ కూడా ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు రాత్రిపూట అన్నంతో పాటు దోసకాయ కూర, పప్పుచారు, పెరుగు ఇచ్చారు. వాటితో పాటు మేము కూడా భోజనం చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లల తల్లిదండ్రులు కానీ ఇంకెవరు కానీ దీని గురించి భయపడవలసిందేం లేదు. ఈరోజు రాత్రికి నేను ఇక్కడే ఉంటాను నా స్టాఫ్తో పాటు. వారి పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే చూసుకుంటానండి. పిల్లలు క్షేమంగానే ఉన్నారు. ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు, దయచేసి గమనించండి. ఫుడ్ పాయిజన్ ఎంతమంది విద్యార్థులకి అయింది మేడం? ఫుడ్ పాయిజన్ అనేది ఏమీ జరగలేదండి. కడుపులో నొప్పి అన్నారు. ఈరోజు చికెన్ చేశారు, పలావ్ చేశారు. పిల్లలు చిన్న వయసు పిల్లలు ఒక్కొక్కసారి ఇష్టంగా ఒక ముద్ద ఎక్కువ తినడం వల్ల కూడా అలా కడుపులో నొప్పిను పొట్ట ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. 10th క్లాస్ ఏమైనా ఇబ్బంది ఉందా నీకు? గట్టికి చెప్పు. ఏమి ఇబ్బంది ఏం లేదు మీకు? ఏమైనా ఇబ్బంది ఉందా? భయపడమా చెప్పండి. మీకు ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. మన ఊళ్ళో వాళ్ళకి కూడా మన స్కూల్లో మన పిల్లలు అందరూ ఉంటారు కదా.